గుంటూరు జీజీహెచ్లో అరుదైన వ్యాధి ఆక్లేషియా కార్డియాతో బాధపడుతున్న లక్ష్మి అనే యువతిని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల నందు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ విభాగ వైద్యులు డాక్టర్ అందే కోటి వెంకటేశ్వరరావు మరియు నిపుణులు డాక్టర్ పోలయ్య బృందంతో విజయవంతంగా ఆపరేషన్ చేయడమైంది. లాప్రోస్కోపిక్ హెల్లర్ కార్డియోమాయటమీ విత్ డోర్ ఫండో అప్లికేషన్ అనే ప్రొసీజర్ ద్వారా ఈ చికిత్స చేయడం జరిగింది. సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ సహకారం మరియు వైద్య సిబ్బంది మరియు నర్సింగ్ మరియు థియేటర్ సిబ్బంది సహాయంతో ఈ రోగికి విజయవంతంగా చికిత్స చేయడం జరిగిందని అన్నారు. లక్ష్మి ఈ చికిత్స విజయవంతం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ అందే కోటి వెంకటేశ్వరరావు మరియు అనస్థీషియా డిపార్ట్మెంట్ వైద్యులు పాల్గొన్నారు. నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. 4 సంవత్సరాల నుంచి మిగులు పడతాను లేదని నేను నానా బాధలు పడ్డాను. అండ్ నేను వేరే ఇంట్లో కుకింగ్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు నా గురించి. వాళ్ళ ద్వారా ఈ రికమెండేషన్ ద్వారా కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ సాయంత్రమే వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి చెకప్ చేయించుకుంటే నీ పేరు బాగా ముడిచిపోయింది, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా చేస్తారు, అక్కడికి వెళ్ళమని చెప్పారండి. తీరా చూస్తేనేమో తిరిగి మళ్ళీ అవద్దో లేదో అనుకున్నాను. కానీ దేవుడి దయ వల్ల బాగానే సక్సెస్ అయింది. అంత బాగుంది. 4 సంవత్సరాలు పడ్డ బాధ ఈ నెలలో 1 నెల తీరిపోయింది. ఇప్పుడు హ్యాపీగా తినగలుగుతున్నాను, హ్యాపీగా తాగలుగుతున్నాను. సూపరింటెండెంట్ గారికి, వెంకట సార్ గారికి నా వందనాలు. సో పేషెంట్ పేరు వెంకట మహాలక్ష్మి. తను మచిలీపట్నం నుంచి వచ్చారు. ఒక 4 సంవత్సరాల నుంచి ఫుడ్ తింటుంటే మింగలేకపోవటం, తిన్న ఫుడ్ వాంతి అయిపోవటం, ఇక్కడ చెస్ట్లో పట్టేయటము, ఆ డిస్కంఫర్ట్ ఉండటము, చెస్ట్ పెయిన్ ఉండటం వల్ల హార్ట్ అటాక్ అనుకుని అమ్మ కంగారు పట్టము, ఇట్లా 4 సంవత్సరాలు ఫుడ్ తినలేకపోయింది. రీసెంట్లీ 1 ఇయర్ నుంచి నీళ్ళు కూడా తాగలేకపోతుంది. సో నీళ్లు కొంచెంగా తాగటం, ఒకేసారి ఎక్కువ తాగితే మొత్తం పట్టేసి ఇది ఉండటం వల్ల తను అన్ని హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ తిరిగి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి 15వ నెంబర్ ఓపీకి వచ్చారు. వచ్చి మేము డయాగ్నోస్ చేసి మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వాళ్ళ హెల్ప్ వల్ల మేము డయాగ్నోసిస్ చేసాము. ఇది ఎక్లేషియా కార్డియా టైప్ 2 అని. దెన్ అనస్థీషియా హెచ్ఓడి సారు పోలయ్య సార్కి స్పెషల్గా కేసు చూపించి ఎలా సర్జరీ చేయాలి, ఎలాంటి అనస్థీషియా ఇవ్వాలి, ఇవన్నీ చర్చించుకొని క్రిస్మస్కి ఒక రోజు ముందు డిసెంబర్ 24వ తారీఖు మేము ఆపరేట్ చేసాము. ఆపరేట్ చేశాక ఆపరేషన్ ప్రొసీజరు లాప్రోస్కోపిక్ హెల్లర్స్ కార్డియోమాయటమీ అలాంగ్ విత్ డోర్ ఫండ్ అప్లికేషన్ చేసాము. ఆపరేషన్ చేసిన 2 డేస్ తర్వాత మేము వాటరు, ఫుడ్ స్టార్ట్ చేసాము. నెమ్మదిగా తను తీసుకోవటం స్టార్ట్ అయింది. ఈ రోజుకి పూర్తిగా తను మింగటం అంతా మామూలుగా నార్మల్ డైట్ తీసేసుకుంటుంది, భోజనం తీసేసుకుంటుంది. సో మాకు ఈ హాస్పిటల్లో ఇంత సపోర్ట్ ఇచ్చిన ముందుగా గౌరవనీయులు సూపరింటెండెంట్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ మాకు అనస్థీషియా సపోర్ట్ ఇచ్చిన పోలయ్య సార్కి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చీఫ్ కవిత మేడంకి, అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగూర్ బాషా సార్కి, వాళ్ళు మాకు అన్ని ఇన్వెస్టిగేషన్స్, ఈసోఫేజియల్ మ్యానోమెట్రీ, 24 అవర్స్ పిహెచ్ అంబులేటరీ స్టడీ, ఎండోస్కోపీ అండ్ సిటీ స్కాన్ ఇవన్నీ చేసి ఇంక్లూడింగ్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ చేసి మాకు ప్రాపర్గా డయాగ్నోస్ ఇచ్చి మాకు చక్కగా రూట్ మ్యాప్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇది ఆర్ఎన్సీలో చేశారా? ఎన్టీఆర్ వైద్య సేవలో చేశారా? ఎన్టీఆర్ వైద్య సేవలో చేశారు. పూర్తిగా ఉచితంగా చేశాం కదా మనం. బయట అయితే ఎంత ఖర్చు అవుతుంది సుమారు? బయట సుమారుగా 2 నుంచి 3 లక్షల దాకా ఖర్చు. సో హాయిగా తినేలాగా, హాయిగా తాగేలాగా చేయటం అనేది ఎంత గొప్ప విషయం. అది ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా అతి త్వరగా ఒక రోజులైనా చేసేసి 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేసేంత ఒక ఎండోస్కోప్ ప్రొసీజర్ చేయటము ఒక అద్భుతము. సో చాలామంది పూర్ పీపుల్ ఇక్కడ ఏం జరుగుతున్నాయో తెలియక ఇది మహాసముద్రం ఏం చేస్తారో తెలియక బయట సర్జరీ చేయించుకుంటారు. అలాంటి వాళ్ళకి ఒక సూపరింటెండెంట్గా నేను ఒక సందేశం ఇస్తున్నాను. ఇక నుంచి మీకు ప్రతి డిపార్ట్మెంట్లో ఏమేమి సర్జరీలు జరుగుతాయనే దానికి ఒక సమాచార దర్శిని, ఒక జీజీహెచ్ గైడ్ అనే బుక్ తీసుకురాబోతున్నాము. కాబట్టి మీరందరూ మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తే మీకు అసలు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. లోపల కూడా అంతా టోటల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ సైన్ బోర్డ్స్ కానీ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కానీ అన్ని అందుబాటులో తేవడానికి తీవ్రమైన కృషి చేస్తున్నాము. అవి నెలాఖరికే మీకు డెఫినెట్గా అందుబాటులోకి వస్తాయి అనుకుంటున్నాను. కాబట్టి
మనకి ఇలాంటి గొప్ప సర్జరీస్ మనం ఇక్కడ మాట్లాడుకున్న టైంలో ఇంకా ఎన్నో జరుగుతుంటాయి. ఇక్కడ అలాంటి ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, చాలా ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. ప్రతిదానికి ఇక్కడ సర్జరీ చేయగలిగిన విభాగాలు ఉన్నాయి. అలాంటి గొప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత గొప్ప డాక్టర్లు వెంకట్ లాంటి వాళ్ళు, పోలయ్య లాంటి అనస్థిస్టులు ఉన్నప్పుడు జరగకపోవడం అనేది జరగదు. అలాంటి అసాధ్యమైన ఆపరేషన్ని సుసాధ్యం చేసే ఒక గొప్ప ఆసుపత్రి ఇది. దీన్ని మంచిగా ప్రొజెక్ట్ చేస్తే మనకి డెఫినెట్గా ఇంకా ఎంతమంది వస్తారు. చాలామందికి ఇలాంటి సంగతులు తెలియట్లేదు, మంచి ఆపరేషన్లు జరుగుతాయని. ఇక్కడ 100 బైపాస్ సర్జరీలు చేశారు ఈ తక్కువ టైంలోనే. 3-4 నెలల్లో 100 బైపాస్ సర్జరీలు చేశారు. అది కూడా మేము ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము. సో నాకు నేను సూపరింటెండెంట్గా ఉన్నప్పుడు మా స్టూడెంట్సే వీళ్ళు మళ్ళీ గొప్ప సర్జన్సే ఇక్కడ ఇంత మంచి ఆపరేషన్ నాకు చాలా ఆనందంగా ఉంది. మీడియా మిత్రులు కూడా ఇవన్నీ ఈ సందేశాలన్నీ ప్రజలకి, కామన్ మ్యాన్కి, ఈ హాస్పిటల్ కామన్ మ్యాన్ గురించే. నేనైతే నా గోల్ కామన్ మ్యాన్కి